మహారుద్రునికి ఏ అభిషేకాలు ఇష్టం, ఏ ఫలం ఇస్తాడు? ఆవు పాలతో అభిషేకిస్తే సౌఖ్యము, ఆవు పెరుగుతో ఆరోగ్యము, ఆవు నెయ్యితో ఐశ్వర్యము, తేనెతో తేజోవృద్ధి ప్రసాదిస్తాడు. గంధోదకముతో పుత్రుణ్ణి, పుష్పోదకముతో భూమిని అందిస్తాడు. అలాగే సువర్ణ పూలతో దరిద్రనాశనము, నువ్వుల నూనెతో మృత్యుభయము లేకుండా చేస్తాడు. ద్రాక్షరస అభిషేకంతో కార్యసిద్ధి, పసుపు నీళ్లతో మంగళప్రదమైన శుభమును వినేలా చేస్తాడు. పిల్లలు పుట్టని వారిని రావి చెట్టుకు ఎందుకు ప్రదక్షిణలు చేయమంటారు? పిల్లలు కలగని వారిని రావి చెట్టుకు ప్రదక్షిణలు, తీర్థయాత్రలు చేయమంటారు. తీర్థయాత్రలు చేయడం ద్వారా అలసిపోతారు. దానికి తోడు ప్రశాంతత వస్తుంది. మానవ సహజమైన ఆర్థిక బాధలు, వ్యాపార వ్యవహారాల గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల మనసు తేలిక పడుతుంది. తర్వాత ఇద్దరు ఎక్కువ సార్లు ఏకమవ్వడం వల్ల సంతానం కలిగే అవకాశం ఎక్కువ. అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం ద్వారా సంతానం కలగకపోవడానికి కారణమైన దోషాలని రావి చెట్టు గాలి తొలగిస్తుంది. అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేమా, దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేమా? శ్రీ మహాలక్ష్మి, ఆమె పెద్దక్క జ్యేష్ఠాదేవి ఓసారి పందెం వేసుకున్నారు. అదృష్టవంతుణ్ణి చెడగొట్టగలనని, దరిద్రుణ్ణి కూడా బాగు చేయగలనని పెద్దక్క అంది. అయితే చూద్దామని ఓ దరిద్రుడు వెళ్లే దారిలో ధనరాశుల మూట పడేసి ఇద్దరూ అతన్నే చూశారు. ఆ దరిద్రుడు తను రోజూ వెళ్లే దారిలో వెళుతూ ఆ రోజు ఇదే దారేనా, విసుగు పుడుతుంది అని పక్క సందులోంచి వెళ్ళాడట. ఈసారి పెద్దక్క అదృష్టవంతుణ్ణి చెడగొడదామని అతని భవంతి పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టును వాడి భవంతిపై విరుచుకుపడమని ఆజ్ఞాపించింది. ఆ వృక్షం పెళపెళమంటూ ఒరిగి భవంతిపై పడింది. భవంతిపై వృక్షం పడడంతో ఆ ప్రాంతమంతా వక్కలైంది. అదృష్టవంతుడనే అతను లబోదిబోమంటూ భవంతిని చూసి గుండెలు బాదుకున్నాడు. పెద్దక్క లక్ష్మీదేవి వైపు చూసింది. చూసావా, నీ కృప ఉన్న అదృష్టవంతుణ్ణి ఎలా చేశానో అంది. శ్రీ మహాలక్ష్మి నవ్వి, నువ్వే చూడు అంది. లక్ష్మి చూపిన వైపు చూస్తూనే పెద్దక్క అవాక్కైపోయింది. కారణం, కూలిన భవంతి గోడ నుంచి వారు పెద్దలు పెట్టిన నిధి బయటపడింది. ఆ నిధిని చూసి అంతా నివ్వెరపోయారు. తమ పూర్వీకులు దాచిన ధనాన్ని ఆనందంగా తీసుకున్నాడు అదృష్టవంతుడు. దరిద్రదేవత లక్ష్మితో అంది, అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేము, దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేము. పుణ్యం పోగొట్టేవి ఏవి? గొర్రెల మందల మధ్యలో వెళ్లడము, భార్యాభర్తల మధ్య, గురు శిష్యుల మధ్య, ఇద్దరు బ్రాహ్మణుల మధ్య, మహర్షుల మధ్య, శివాలయంలో నంది పరమేశ్వరుల మధ్య వెళితే పుణ్యం సంగతి సరే సరి, పాపంతో పాటు చేసిన పుణ్యము కరిగిపోతుంది. ఏ రోజు తలస్నానం చేస్తే ఏ ఫలము కలుగుతుంది? ఆదివారం తలంటు పోసుకుంటే తాపం పోతుంది. సోమవారం చేస్తే అందం పెరుగుతుంది. మంగళవారం అమంగళము. బుధవారం చేస్తే వ్యాపార వ్యవహారాభివృద్ధి. గురువారం ధననాశనము. శుక్రవారం అనుకోని ఆపదలు కలుగుతాయి. శనివారం మహాభోగములు కలిసి వస్తాయి. ఈ స్నాన విధి పురుషులకే. కోరిన కోరికలు తీరాలంటే ఏ మాసంలో ఏ అభిషేకం పరమేశ్వరునికి చేయాలి? చైత్రమాసము చెరుకు రసంతో, వైశాఖ మాసము గంధంతో, జ్యేష్ఠమాసము ఫలములతో, ఆషాఢమాసము క్షీరముతో, శ్రావణ మాసము పంచదారతో, భాద్రపద మాసము ఆవు పాలతో, అశ్వయుజ మాసము అన్నముతో, కార్తీక మాసము దీపాలతో, మార్గశిర మాసము నెయ్యితో, పుష్యమాసం తేనెతో, మాఘమాసము నీటితో, పాల్గొన మాసము పెరుగుతో అభిషేకిస్తే స్వామి సంతృప్తుడై కోరిన కోర్కెలు తీరుస్తాడు. ముగ్గును ఎలా వేసుకోవాలి? ఉదయం పూట వీధిలో నుంచి మీ ఇంటిలోకి, సాయంత్రం పూట ఇంట్లో నుంచి వీధిలోకి ముగ్గు వేయాలి. కళ్ళాపి చల్లి ముగ్గు వేయడం లక్ష్మీప్రదం. ఆయుష్ను పెంచేవి ఏవి? సాయంత్రపు ఎండ, హోమం నుంచి వచ్చే ధూపము, తక్కువ వయస్సు గల స్త్రీతో కలయిక, నిర్మదోదకము త్రాగడం వల్లను, క్షీరాన్నం వల్లను ఆయుష్ పెరుగును. పెళ్లిలో పెళ్లి కూతురిని గంపలో ఉంచి ఎందుకు తెస్తారు? వివాహ సమయంలో నవవధువులు లక్ష్మీనారాయణులు. లక్ష్మి ఎప్పుడు తామర పువ్వులో ఉంటుంది. అందుకే లక్ష్మీదేవిలా పెళ్లి కూతురిని అలంకరించి తామర పువ్వులో అంటే గంపలో తెచ్చి శ్రీ మహావిష్ణువు వంటి అల్లునికిచ్చి వివాహం చేస్తున్నామని పరమార్థం. శుభశకునములు: నెరజాన, శవము, చేపలు, అగ్ని, శూద్రుడు, మాంసము, నలుగురు వైశ్యులు, ఇద్దరు ముత్తైదవులు. ఈ శకునాలన్నీ శుభములే. బిందెతో నీరు తెస్తున్న స్త్రీ, ఇద్దరు బ్రాహ్మణులు, స్త్రీ, కోడి, పాలపిట్ట ఇవన్నీ ఎడమవైపు నుంచి వస్తే మంచిది. 3 అపశకునములు, 1 శుభశకునము.